దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ స్టేషన్లో ఈ హైడ్రోజన్ రైలును మోదీ ప్రారంభించారు. ఈ రైలు జింద్ సోనిపత్ స్టేషన్ల మధ్య ప్రయాణించనుంది. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు. ఇప్పటి వరకు స్టీమ్, డిజిటల్ విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన భారతావని ఇకపై హైడ్రోజన్ రైళ్లలోనూ విహరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ హైడ్రోజన్ రైలు రూపొందుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బ్యాంకుల నుంచి 28 మందికి స్టేజ్ పై రుణ మంజూరు పత్రాలు అందజేశారు. మొత్తం 1,03,246 మందికి 3,216 కోట్ల రుణాలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం అధికారికంగా ప్రారంభించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క చేతుల మీదుగా నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో మీనాక్షి నటరాజన్ చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తుంగతుర్తి వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు, తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ అంతర్గత సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తన సొంత గ్రామం ఉందన్నారు. తన ద్వారా 15,000 కోట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయని తెలిపారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ నిన్న గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో జరిగిన ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 జిల్లాల్లో జనతా చైతన్య యాత్ర నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. ప్రతి నెల ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమై సమస్యలపై చర్చించాలని, ఎస్సీ ఎమ్మెల్యేల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ద్వారా తెలియజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో స్కూల్ వ్యాన్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలో లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చంద్రఘాట్లను చికిత్స కోసం బెరహపూర్ ఆసుపత్రికి తరలించారు. అమరావతి రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేతో అనుసంధానించే పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బకింగ్ హామ్ కెనాల్, కొండవీటి బాగుపై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. అలాగే విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలోపు మిగిలిన రోడ్డు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు రోకో చేసిన కేసులో టీఆర్ఎస్ చీఫ్ కవిత రెండోసారి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే కోర్టు కేసు విచారణలు ఆగస్టు 11 తేదీకి వాయిదా వేసినట్లు కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. రైలు రోకో కేసు నేపథ్యంలో రైల్వే కోర్టుకు హాజరైన కవితకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు.
ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో జరిగే శ్రీ శ్రీ ఎల్లమ్మ కళ్యాణంకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వానం అందింది. అలాగే ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఆయన అధికారులు ఆహ్వానించారు. మంత్రి క్వార్టర్స్ లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో అర్చకులు మంత్రి పొన్నంను కలిసి ఆహ్వాన పత్రికను తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరి తాండాలో ఓ యువకుడి అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రాజశేఖర్ అనే యువకుడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఇలాంటి ఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. పెద్దపల్లి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను బతికుండగానే నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి భూమిని ఇతరుల పేరుపైకి మార్చారని ఇష్టావతి సుజాత ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాలకుర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలని, అలాగే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యంతో ప్రారంభించిన స్టీల్ బ్యాగ్ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 276 గ్రామ మహిళా సంఘాలకు ఉచితంగా స్టీల్ బ్యాగ్ సెట్లు అందిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా 80,000 మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం 2.54 కోట్లకు పైగా సొంత నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 42 మందికి 54 లక్షలకు పైగా విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1032 మంది లబ్ధిదారులకు 9,84,00,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందించినట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు లేరని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని సభలు పెట్టినా వారి వ్యాఖ్యలపై తాను స్పందించబోమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నాయకులు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని దేవినేని అవినాష్ అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే కీలక బిల్లులపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన బిల్లులపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేంద్ర నిధుల వినియోగంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం ఏ పథకానికి నిధులు ఇస్తే వాటిని అదే పథకం కోసం వినియోగించాలని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని, నిధుల దుర్వినియోగం చేస్తే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీజేపీ నేత అందల శ్రీరాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా ఆటో భరత్ రాసిన వ్యాఖ్యలతో కూడిన వాహన పోస్టర్ను కాషాయ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందల శ్రీరాములు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి సమానంగా రక్షించాలని అన్నారు. ఆటో భరత్ పై జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి సంబంధించిన అంశాల్లో బీజేపీ అండగా ఉంటుందని అందల శ్రీరాములు భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ నాయకులు విరుద్ధంగా నిరసన తెలిపారు. ఫ్లైఓవర్ కింద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన నిర్వహిస్తూ 2 ఏళ్లుగా సాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా పర్యటనలో మాట్లాడిన మంత్రి అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులకు సూచించారు. వైసీపీపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాకు అభివృద్ధి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కడపలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, దాల్మియా సిమెంట్ విస్తరణ పనులతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు పెట్టుబడులు రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులతో నీటి ప్రాజెక్టులు, రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. చదువు అనే విజ్ఞానం మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో పర్యటించిన ఆమె 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్మాణానికి స్థలం అందించిన దాతృత్వాన్ని ఆమె అభినందించారు. ఉద్యోగాలు లేవనే ఆలోచన వద్దని, చదువు ఉంటే తప్పకుండా ఏదో ఒక అవకాశం లభిస్తుందన్నారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస సప్లయర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాప్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. టవర్ ఏసీలు, ఇతర వస్తువులు కాలిపోవడంతో సుమారు 40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యాజమాని తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరుగుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులు దానిపై దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన జగన్ 2.0 యాప్ను పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని అనంతపురం జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కోరారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో యాప్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన పార్టీకి సంబంధించిన సమాచారం నాయకత్వంలో అనుసంధానం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 24న అనంతపురం జిల్లాలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో జరిగే ఈ సమావేశాల్లో విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలు, పాఠశాలల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 1.67 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. రెబ్బన్న మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ ఎదుట జరిగిన ఈ ఘటనలో తలామండం వేరు చేసి హత్య చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నది. ఇక మత బోధనలపై స్కూల్ వివరణ ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ సిపి కలెక్టర్ డిఓకు నోటీసులు ఇచ్చి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మత బోధనలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లాలో పురాతన కట్టడం ధ్వంసం కలకలం రేపుతోంది. గుప్త నిధుల కోసం శతాబ్దాల నాటి భావని ధ్వంసం చేసిన ఘటన కొత్తపల్లి మండలం పాత ముసలి మడుగు గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉన్న ఈ గ్రామం 2 రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురాతన భావని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తాగునీటి పైప్ లైన్ ధ్వంసం ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమశిల నుంచి ఆత్మకూరుకు వచ్చే ప్రధాన తాగునీటి పైప్ లైన్ ను బోర్వెల్ కమిషన్తో ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆత్మకూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో 23 మంది అంగన్వాడీ హెల్పర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలనేదే తన కాంక్ష అని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ అన్నారు. కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ కార్పొరేటర్లకు రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు. దేవుడి పేరిట అయోధ్య రామాలయం కోసం వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారని వాటి దుర్వినియోగంపై సిబిఐ విచారణ జరపాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా సంఘం గ్రామానికి చెందిన సుధాకర్ కుటుంబం బతుకు తెరువు కోసం కొత్తపల్లికి వలస వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వసంత 2 పిల్లలతో కలిసి ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న పరిణామాలపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఉపాధ్యాయుల మధ్య వివాదాల నేపథ్యంలో విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎంను సస్పెండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం హకీంను డీఓ అశోక్ సస్పెండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవడానికి హెచ్ఎం తీసుకున్న నిర్ణయమే కారణమని అధికారులు గుర్తించారు. అలాగే వివాదానికి కారణమైన 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రచార తీరు వివాదాస్పదంగా మారింది. మరో జిల్లా విద్యార్థి సాధించిన విజయాన్ని తమ పాఠశాల ఘనంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బూడిదపల్లి గ్రామానికి చెందిన చిరవేరు శ్రీహాస్ అనే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 340కి పైగా కోవిడ్ కేసులు నమోదైనట్టు సమాచారం. ఏపీలోని గత 20 రోజుల్లోనే 13కి పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కడప జిల్లాలో 8, గుంటూరులో 3, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కేసు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే కోవిడ్ కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్లుగా దగ్గు, ఆయాసం, న్యూమోనియాతో బాధపడుతున్న ఫణికేల సత్యం అనే వ్యక్తి సమస్యకు వైద్యులు అసలు కారణాన్ని గుర్తించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు బోంకో స్ప్రోక్ అనే ద్వారా ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న కృత్రిమ పన్ను డెంటల్ పిక్చర్స్ను విజయవంతంగా తొలగించారు. 4 ఏళ్ల క్రితం పళ్ళు కట్టించుకున్న సమయంలో అనుకోకుండా పన్ను ఊపిరితిత్తులోకి వెళ్ళినట్టు గుర్తించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తర్వాత తాజాగా మరోసారి విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. నిన్న రాత్రి ఓ వర్గం శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా మరో వర్గం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బొల్లికుంటలో 144 సెక్షన్ విధించారు. ప్రకాశం జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదంగా ముగిసింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై ఆరోపణలు చేస్తూ యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిరాకరించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కీర్తి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక యువతి మృతదేహంతో సాయి సుమంత్ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో పొందూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. కురుస్తున్న వర్షం కారణంగా హనుమకొండ భవానీనగర్, ఎన్జీఓఎస్ కాలనీ, స్నేహనగర్, ఇందిరానగర్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొంతకాలంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. హైదరాబాద్ కులసంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ బ్లాక్లో నివాసం ఉంటున్న బాలిక తల్లిదండ్రులు సీసీటీవీ దృశ్యాలను చూసి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు నిందితుడిని అబ్దుల్ అజీజ్ పై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన నిందితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కారణంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. మృతురాలు కక్కె పదవులకు చెందిన 21 ఏళ్ల లావణ్యగా గుర్తించారు. లావణ్య కల్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిబిఐటి కళాశాల పరీక్షల విభాగంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు విజృంభణ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ 3 నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఓయూబీసీ రిజిస్ట్రార్ వెంటనే స్పందించి విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే బీసీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లను విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంభీపూర్ రాజ్పై టీపీసీసీ ఫిషర్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి షంభీపూర్ రాజ్కు లేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ ఏమైందని ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో 79,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని మెట్టు సాయి కుమార్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుపై పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై మన్ననూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న వాహనదారులకు పెద్ద పులి కనిపించింది. కొద్దిసేపు రహదారిపై సంచరించిన పులి దృశ్యాలను ప్రయాణికులు, పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అడవిలో సంచరించే పెద్ద పులి ఇలా రోడ్డుపై కనిపించడంతో ప్రయాణికులు ఆసక్తి, ఆనందం వ్యక్తం చేశారు.
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పరిధిలోని నేలకోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి కేటాయించిన 80 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రొక్లైనర్లు జేసీబీలను నిలిపివేసి పనులను అడ్డుకున్నారు. తమకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేదా ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందమర్రి టోల్ గేట్ సమీపంలోని ఫుడ్ కోర్టులో టాటా బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న నకిలీ చాయ్ పత్తి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్లూ కోల్ట్ పోలీసుల తనిఖీలో నకిలీ ఉత్పత్తులు బయటపడ్డాయి. వినియోగదారులను మోసం చేసేలా నకిలీ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించారు. నకిలీ ఆహార ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఆర్ ప్రక్రియను ఆయన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఏఐ విజ్ఞాన బస్సును ప్రారంభించారు. గాండ్లపేంట మండలం కటారుపల్లి గ్రామంలోని యోగి వేమన జీవ సమాధి పుణ్యక్షేత్రం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగి వేమన జీవనం, తత్వం, నీతి బోధనలను నేటి యువతకు, విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న విధానాన్ని కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కోసం సాంప్రదాయ పూజలు నిర్వహించారు. రుద్రంగి మండలంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్తులు కప్పతల్లి ఆట నిర్వహించారు. ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులు పాల్గొన్నారు. డప్పు చప్పుల మధ్య ఇంటింటికి తిరుగుతూ వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు వేగవంతమయ్యాయి. కార్పొరేషన్గా అభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరాస్తా, బెల్లంపల్లి చౌరాస్తా, లక్ష్మీ థియేటర్ చౌరాస్తా తదితర ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుపై డీసీపీ పరిశీలించారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ నిపుణుల అధ్యయనం అనంతరం తొలి విడతలో 4 ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.